అవర్ ఛానల్ హేమా హెల్దీ కిచెన్ అండ్ మోర్. మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీస్, కుకింగ్ వీడియోస్, కిచెన్ టిప్స్ ఉంటాయి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మన చెట్టుకు వెళ్ళిన పప్పాయ కాయలతో స్వీట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ చెట్టు ఒక 1 year అవుతుంది. కాయలు ఎంత బాగా వచ్చాయో చూడండి. దీనికి మేము ఒక్కసారి కూడా మందు కొట్టలేదు. చూడండి, ఈ పప్పాయతోని నేను ఈరోజు హల్వా చేసి చూపిస్తున్నాను. ఈ కచ్చు పప్పాయాలు హెల్త్కి చాలా మంచివి. వీటితో ఏ రెసిపీ చేసినా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, దీనితో ఈరోజు నేను హల్వా చేసి చూపిస్తున్నాను. మీరు తప్పకుండా చూడండి. బొప్పాయికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం: ఒక పొప్పడికాయ, 1.5 కప్పు బెల్లం, కొన్ని డ్రై ఫ్రూట్స్, 3-4 ఇలాచీలు. పొప్పడికాయకు ఈ పైన ఉన్నటువంటి పీల్ మొత్తం తీయాలి. చూడండి, ఇలా పీలర్తో పీల్ మొత్తము తీసేసుకోవాలి. పీలర్తో అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది. చూడండి, పైన ఉన్నటువంటి లేయర్ మొత్తం తీసాను. దీనిని మధ్యలోకి కట్ చేస్తే ఇలా 2 parts అవుతుంది. ఈ లోపల ఉన్నటువంటి ఈ సీడ్స్ మొత్తం తీయాలి. మనము చాక్తో ఇలా అంటే ఈ సీడ్స్ మొత్తము వస్తాయి. చూడండి, ఇలా సీడ్స్ని మొత్తం తీసేసి ఇలా వైట్ పార్ట్ ఉంది కదా, ఇష్టం లేని వాళ్ళు ఈ వైట్ పార్ట్ని తీసేసి దీనిని కొబ్బరి గీరే పీటతోని మొత్తము గీరాలి. ఈ పప్పాయాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి గీరే పీటతోని మంచిగా ఇలా తురుముకోవాలి. చూడండి, పప్పాయాని ఇలా తురుముకోవాలి. ఇవి మనకు సేమియాలు వచ్చినట్లు పొడి పొడిగా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాను. ప్యాన్ హీట్ అయ్యింది. దీనిలో మనము 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని స్లిమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని దూరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి తురిమి పెట్టుకున్న పప్పాయాను వేసుకోవాలి. దీనిని 4 to 5 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఈ తురుముని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని స్లిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనము కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. చూడండి, ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెరతో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. బెల్లం హెల్దీ కదా అనేసి బెల్లం వేశాను. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. చూడండి, ఇది రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, పచ్చిబొప్పాయి కాయతో హల్వా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.